చెప్తున్నాను, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఇవన్నీ నీకు ఎదురవుతాయి. మరి వీటన్నిటి నుండి ఓదార్పు ఏంటంటే, ఈ రోమిలకు రాసిన గ్రంథకర్త పౌలు గారు చెప్తున్నారు, ఏం బాధపడకు. నువ్వు క్రీస్తు కోసం శ్రమ పడితే ఈ జీవిత కాలంలో, క్రీస్తు శ్రమలలో నువ్వు పాలివాడు అయితే ఆయన మహిమలో కూడా నువ్వు పాలివాడు అవుతావు. ఈ చిన్న జీవిత కాలంలో క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడితే రాబోయే మహిమ గల జీవితం ఉంది, ఆయన మహిమలో కూడా నువ్వు పాలివాడవవుతావు. దాని కొరకు నువ్వేం చేయాలంటే, అదిగో విశ్వాస వీరుల జాబితా చూడు. ఆ శ్రమలన్నీ నీకు ఎదురవుతున్నా సరే, క్రీస్తు వార్తను మాత్రం నీ నోట పలకడం మాత్రం మానొద్దు. క్రీస్తు కొరకు మాట్లాడుతూనే ఉండాలి. ఆయన కొరకు నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ వేదిక మీద నిలబడినా క్రీస్తే నీ ముఖ్య ప్రసంగికుడై ఉండాలి. ఆయనే కేంద్రమై ఉండాలి. నీకు ఆయన కొరకు మాట్లాడాలి, ఎక్కడున్నా మాట్లాడాలి ఆయన కొరకు. ఈ స్వేచ్ఛ ఇచ్చిన ఈ భారతదేశంలో అంతే స్వేచ్ఛను ఉపయోగించుకుని మన ప్రభు కొరకు చెప్పాలి గొంతెరిచి. ఎందుకంటే చిన్న